హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. మనం మళ్ళీ వచ్చేసామండి. మనకు మళ్ళీ పొజిషన్ అయితే ట్రిగ్గర్ అయింది. మే 11th పొజిషన్స్ మనకు కనిపిస్తున్న స్క్రీన్ మీద మే 11th మనం ప్రాఫిటబుల్గా ఉన్నాము. అయితే మనం అనుకున్నాము, ఒక చిన్న చేంజ్ చేసాము. మన లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాం ఏంటి అంటే, ఒక ఎర్రర్ జరిగింది. ఆ ఎర్రర్ జరిగిన తర్వాత మనం ఆల్గోని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ట్రై చేసాం. ఏం జరిగిందంటే, బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఒకేసారి తీసుకోవడం వల్ల మనకి ఆ రోజు నో ప్రాఫిట్ నో లాస్లోకి వెళ్ళిపోయాము. ఆ ఎర్రర్ అయితే జరిగింది. దాని తర్వాత మనం ఆల్గోని రీడిఫైన్ చేసాము. ఏం రీడిఫైన్ చేసాము అనేది కూడా మనం చెప్పాం. ఏంటి అసలు బేసిక్గా ఇక్కడ ఆల్గో ఏంటి అంటే, మనకు ఒక రెడ్ లైన్, ఒక గ్రీన్ లైన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్కి గ్రీన్ లైన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు మనకి సెల్ సిగ్నల్, షార్ట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. అయితే సిగ్నల్ మాత్రమే జనరేట్ అవుతుంది కానీ వెంటనే పొజిషన్ తీసుకోదు. ఏం చేస్తుంది అంటే, ఇంకా ఒక బెటర్ ప్రైస్ పొజిషన్ కోసం అది ట్రై చేసి ఆ బెటర్ ప్రైస్ పొజిషన్ వస్తేనే తీసుకుంటుంది, లేదంటే వదిలేస్తుంది. మిస్డ్ ఆపర్చునిటీ. అయితే మనకి లాస్ట్ వీడియోలో ఏమైంది అని అంటే, సిగ్నల్ అయితే జనరేట్ అయింది కానీ పొజిషన్ తీసుకోలేదు. సో మనం ఆల్గోని రీడిఫైన్డ్గా ఏం రాయటం జరిగింది అని అంటే, సరే సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత ఒక బెటర్ ప్రైస్ పొజిషన్, ఒక బెటర్ ప్రైస్ వేవ్ కోసం నువ్వు ట్రై చేస్తున్నావు కదా, ఆ బెటర్ ప్రైస్ వేవ్ ఏంటి అనేది కూడా మాకు చార్ట్ మీద చూపించు. దానివల్ల మాకేమవుతుందంటే, అసలు ట్రిగ్గర్ అయిందో లేదో మాకు తెలిస్తే ఆల్గో కరెక్ట్గా వెళ్తుందో లేదో మేము కూడా ఒక అంచనా వేసుకుంటాము. అలాగే ఎప్పుడైతే కింద మన ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు మనం పొజిషన్ ఎగ్జిట్ అయిపోవాలి అనేది మనం రాసిన రూల్. సో అక్కడ కూడా అది డైనమిక్ ప్రైస్ క్యాలిక్యులేషన్, ఎగ్జిట్ అనేది కూడా. కాబట్టి ఒకవేళ నువ్వు గ్రీన్ లైన్ని టచ్ చేసినప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవుతావు అనేది కూడా ఒక బెటర్ ప్రైస్ పొజిషన్లో ఎగ్జిట్ అవుతావు. కాబట్టి ఎక్కడ బెటర్ ప్రైస్ పొజిషన్లో ఎగ్జిట్ అవుతావు అనేది కూడా మాకు చార్ట్ మీద చూపించు. ఎందుకు చూపించాలి? చూపించకపోతే ఏమవుతుంది అని అంటే, ఎంటైర్ మనం రాసుకున్న ఆల్గోలో అది ఒక్కటే మూసున్న పేజీ. అంటే మనం క్లియర్గా ఎల్లో అనేది రెడ్ని టచ్ చేసినప్పుడు షార్ట్ సెల్ అనేది మనం అనుకున్నాం. కానీ దాని తర్వాత కూడా ఒక బెటర్ ప్రైస్ పొజిషన్ కోసం వెయిట్ చేసి తీసుకోవాలి అనేది మన ఇంటర్నల్ లాజిక్. సో అది కూడా మనకి చార్ట్ మీద కనిపిస్తే ఎంటైర్ ఆల్గో మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, మిస్ అయినా కూడా మనకు ఒక అంచనా ఉంటుంది. ఓకే, ఈ పొజిషన్లో బెటర్ ప్రైస్ పొజిషన్ని చార్ట్ మీద ఒక రెడ్ లైన్ లాగా చూపించింది, అక్కడికి రీచ్ అవ్వలేకపోయింది కాబట్టి పొజిషన్ తీసుకోలేకపోయింది. అలాగే ఎప్పుడైతే ఎల్లో లైన్ గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో మన ఆల్గోలో, అక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంది, అక్కడ దాకా రాలేదు కాబట్టి ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అదే మనం చార్ట్ మీద చూపించమన్నాము. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే లాస్ట్ ఆల్గోలో మనకి ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని మనం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏంటి అనేది చూసుకొని మనం దాన్ని రెక్టిఫై చేసుకోవటం జరిగింది. అయితే మనకిప్పుడు పొజిషన్ అనేది మే 13th అర్ధరాత్రి, అంటే రాత్రి 11:49కి మనకి పొజిషన్ అయితే ట్రిగ్గర్ అయింది. 79,760లో పొజిషన్ ట్రిగ్గర్ అయింది. మీరు కనుక చూస్తే ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేసి సిగ్నల్ పడిన తర్వాత చార్ట్ మీద ఒక హారిజాంటల్ లైన్ చూపించటం జరిగింది. అంటే సిగ్నల్ జనరేట్ అయిన వెంటనే సెల్ జరగల. ఒక రెడ్ లైన్, ఆ ప్రైస్ లెవెల్లో మాత్రమే నేను సెల్ చేస్తాను అని చెప్పేసి మనం ఏదైతే ఒక డైనమిక్ ప్రైసింగ్ ఎంట్రీ పెట్టుకున్నామో అది మనకి చార్ట్ మీద కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు మనకి ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అనేది కూడా ఒక డైనమిక్ ప్రైస్ క్యాలిక్యులేషన్ అనేది చార్ట్ మీద మనం చూస్తే చూపించడం జరిగింది. అది ఒక గ్రీన్ లైన్ని కింద గీసుకుంది. ఈ రెడ్ లైన్ని ఎలా అయితే గీసుకొని అక్కడే నేను ఎగ్జిట్ అవుతాను అని మనకి ఎలా అయితే చూపించిందో, అక్కడే మనకి ఎంట్రీ అవుతాను అని ఎలా అయితే చూపించిందో అక్కడే ఎంటర్ అయిందో, అలాగే ఒక గ్రీన్ లైన్ని కింద గీసుకొని అక్కడే నేను ఎగ్జిట్ అవుతాను అని అంది. ఆ గ్రీన్ లైన్ అనేది కాన్స్టెంటా? కాదు. గ్రీన్ లైన్ అనేది మళ్ళీ అది కూడా డైనమిక్.
ప్రతిసారి ఆ ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని టచ్ చేసిన ప్రతిసారి ఎగ్జిట్ అనేది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. సేమ్ విత్ ఎంట్రీ కూడా. సో మనం కనుక చూస్తే క్లియర్ కట్గా అదొక గ్రీన్ లైన్ తీసుకొని కూర్చుంది. ఇప్పుడు మనం పొజిషన్స్ని ఒకసారి చూస్తే కనుక, అండ్ మీకు తెలుసు ఇది ఒక పేపర్ ట్రేడింగ్, మనం జస్ట్ ఒక అన్అప్రూవ్డ్ ఆల్గోని మనం జస్ట్ పేపర్ టెస్టింగ్ చేస్తున్నాం. ఎలాంటి సందర్భాల్లో ఎలా బిహేవ్ చేస్తే అది చాలా మంచిదైంది. ఎందుకనంటే నిన్న మనకి జరిగిన ఎర్రర్ బయ్యింగ్ సెల్లింగ్ ఒకే చోట జరిగింది. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. దానివల్ల మనం ఇంకా బెటర్ ఆల్గో రాసే అవకాశం అయితే మనకు వచ్చింది. దాన్ని ఇంకా బెటర్మెంట్కి తీసుకెళ్లే అవకాశం అయితే వచ్చింది. దానివల్ల మనకి మంచే జరిగింది. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తుంది. ఏవైతే మనం రాసిన లాజిక్, ఏదైతే డైనమిక్ ఎంట్రీ, డైనమిక్ ఎగ్జిట్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంది అనేది దాని మైండ్ కనిపించేస్తుంది, ఎక్కడ ఎంటర్ అవ్వాలనుకుంటుంది అనేది దాని మైండ్ కనిపించేస్తుంది. ఎలా కనిపిస్తుంది? చార్ట్ మీద రెడ్ అండ్ గ్రీన్ కనిపిస్తుంది. అలాగే ఎక్కడెక్కడ ఈ రెడ్ అండ్ గ్రీన్ అనేవి మనకి మాడిఫై అయితే అనేది కూడా మనకి కింద ఫిక్స్డ్ స్కేల్లో కనిపించేస్తుంది. ఎల్లో లైన్ ఎప్పుడైతే గ్రీన్ని టచ్ చేస్తూ పోతుందో అప్పుడు డైనమిక్గా ఎగ్జిట్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సరే, ఇంకా మనం కనుక పొజిషన్ చూస్తే పొజిషన్ ఓపెన్ అయింది అండ్ మనకి ఫేవరబుల్ ఎక్స్కర్షన్, యాడ్వర్స్ ఎక్స్కర్షన్. ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అని యాడ్వర్స్ ఎక్స్కర్షన్ కనిపిస్తున్నాయి కదా. ఫేవరబుల్ అంటే ఏం లేదండి. ఫేవరబుల్ అంటే ఇప్పుడు దాన్ని మాట్లాడే ముందర ఒక్కసారి చార్ట్ చూడండి. మనకి ఎప్పుడైతే ఆ గ్రీన్ చూసారా, ఇందాకటి దాకా ఒక చోట ఎగ్జిట్ అవుదాం అనుకుంది, ఇప్పుడు ఇంకా బెటర్ ప్రైస్ పొజిషన్ కోసం అదే డైనమిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని మరి దాని ఎగ్జిట్ పొజిషన్ని మార్చుకుంది. గ్రీన్ లైన్ చూసారా, ఇందాకటి మీద ఇంకొంచెం కిందకు వచ్చింది అంటే ఎంటర్ అయిపోయింది. ఎగ్జిట్కి ఇంకా బెటర్ ప్రైస్ పొజిషన్ కోసం అనేది అది ట్రై చేయటం అయితే మనం చూసాము. సో ఇదే మనం చేసిన చేంజ్. దానివల్ల మనకి మంచిగా జరుగుతుంది అనుకుందాం. మనం టెస్ట్ రన్లో ఉన్నాం, పేపర్ ట్రేడింగ్లో ఉన్నాము, ఒక అన్అప్రూవ్డ్ ఆల్గోలో ఉన్నాం కాబట్టి, రియల్ మనీ కాదు కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి ఒక రియల్ ఆల్గో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. సరే, మనం బ్యాక్ టు ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అంటే ఏమీ లేదు. మనం ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత పిఎన్ఎల్ అనేది, సపోజ్ మీరు ఒక పొజిషన్ తీసుకొని పిఎన్ఎల్ -5,000కి వెళ్ళింది అనుకోండి, అది యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అని. లేదు, మీరు ఒక పొజిషన్ తీసుకొని పిఎన్ఎల్ 10,000లోకి వెళ్ళింది అనుకోండి, అది ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అని. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ ఆల్గో పొజిషన్ రాత్రి 11:49కి వేస్తే ఆల్మోస్ట్ ఎన్ని గంటలు అయిందండి? 5 గంటలు అయిపోయింది. 5 గంటల నుంచి పొజిషన్లో ఉన్నది. ఫేవరబుల్ ఎక్స్కర్షన్ ఎంత ఉంది? మనం ఎగ్జిట్ అయితే 50,000 ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వగలిగి ఉండేవాళ్ళం. లేదంటే 6,000 -6,677 లాస్లో ఎగ్జిట్ అవ్వగలిగి ఉండేవాళ్ళం. స్వింగ్ అనేది అలా ఉంది ప్రస్తుతం నడుస్తున్న పొజిషన్కి. మీరైతే మాన్యువల్ ట్రేడింగ్లో ఒకవేళ బీటీసీలో మీరు పొజిషన్ వేస్తే ఇలా 5.5 గంటల పాటు ఈ పొజిషన్ని ఇంత స్వింగ్లో హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళ? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్గో బెటర్మెంట్కే మనకి యూజ్ అవుతుంది మీ కామెంట్. మాన్యువల్ ట్రేడింగ్లో ఇది సాధ్యమా? సైకలాజికల్గా ఎక్కడన్నా మనం డ్రిప్ అయిపోతామా? ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని బయటకు వచ్చేవాళ్ళమా, లేకపోతే అక్కడే ఉండేవాళ్ళమా? మీరైతే ఏం చేసి ఉండేవారు? ఏది బెటర్ ఆప్షన్ అనేది ఒకసారి మీరు మీకు అనిపించింది కూడా ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఇప్పుడు మనం చూస్తే అక్కడ మళ్ళీ కూడా ఫేవరబుల్ ఎక్స్కర్షన్, అడ్వర్స్ ఎక్స్కర్షన్ అంతే ఉంది. మనం పిఎన్ఎల్ అయితే పాజిటివ్లో ఉన్నాం. సో చాలాసేపటి నుంచి పిఎన్ఎల్ అయితే పాజిటివ్ నడుస్తుంది అండ్ పొజిషన్ అయితే ఓపెన్గా ఉంది. పోయిన ఆల్గోకి అంటే మనకి ముందర మనం ఈగల్ హంట్ ఏదైతే ఉందో, ఈగల్ హంట్ని మాడిఫై చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ రోజు కనిపిస్తున్న బెటర్ సిచ్యువేషన్ ఏంటి అంటే, మనకి గ్రీన్ లైన్ రెడ్ లైన్ మధ్యలో ఎల్లో లైన్ ట్రావెల్ చేసినప్పుడు, ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేసినప్పుడు, క్రాస్ చేసినప్పుడు మనకి షార్ట్ చెయ్యి అనేది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఆ తర్వాత కూడా ఒక బెటర్ ప్రైస్ కోసం అది వెయిట్ చేస్తే, ఆ బెటర్ ప్రైస్ ఏంటో మాకు చార్ట్ మీద చూపించు అని చెప్పాము. ఆ బెటర్ ప్రైస్ అనేది మనకి చార్ట్ మీద రెడ్ లైన్ రూపంలో చూపిస్తుంది ఎక్కడ ఎంటర్ అయింది. అలాగే ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ టచ్ చేసినప్పుడు ఎగ్జిట్ అవ్వు అనేది మనం రాసిన ఇన్స్ట్రక్షన్. ప్రతిసారి గ్రీన్ లైన్ని టచ్ చేసిన ప్రతిసారి కూడా
ప్రైస్ క్యాలిక్యులేషన్ అనేది డైనమిక్గా చేయటం జరుగుతుంది. సో ఆ డైనమిక్గా క్యాలిక్యులేట్ అయిన ప్రతిసారి కూడా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని అది ఆల్గో ఫిక్స్ అయింది అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఏ రేంజ్లో మనం ఉంటున్నాము అనేది మనకి క్లియర్గా అక్కడ కమ్యూనికేట్ అయిపోతుంది. దీనివల్ల మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనం కరెక్ట్గా వెళ్తున్నామో తప్పుగా వెళ్తున్నామో మనం చూస్తే ఈఎన్ఎల్ ప్లస్లోనే ఉంది, ఫేవరబుల్ 50 దాకా ఉంది, కానీ మనం ఆ 50 తీసుకోలేకపోయాం. ఏమో 50 దగ్గర ఉన్నప్పుడే ఎగ్జిట్ అయిపోవాల్సింది అనేది ఏమన్నా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితే బెటరో, లేదంటే ఇదే బెటర్ అనేది మనకి ఇంకొక 10-12 సార్లు పొజిషన్స్ తీసుకున్న తర్వాత ఒక ఐడియా అయితే ఉంటుంది. లాస్ట్ దాని మీద బెటర్ ఏంటి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా చార్ట్ మీద విజిబుల్గా కనిపించడం అనేది అయితే మనం చూస్తున్నాం. సో అంతవరకు అయితే నేను చెప్పగలను లాస్ట్ దాని మీద ఇది బెటర్. లాస్ట్ దాని మీద చార్ట్ మీద మనం చెప్తున్నాం కానీ డైనమిక్గా అది ఎంటర్ అవుతుంది, ఒక బెటర్ ప్రైస్ వేవ్ కోసం వెయిట్ చేసి ఎంటర్ అవుతుందని కానీ అది ఏంటో తెలియదు. లేకపోతే ఒక బెటర్ ప్రైస్ వేవ్ చూసుకొని ఎగ్జిట్ అవుతుంది అని మనం చెప్తున్నాం కానీ అదేంటో తెలియదు. సో అది తెలియనప్పుడు, విజిబిలిటీ లేనప్పుడు మనకి కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక్కొక్కసారి పొజిషన్ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, అది ఆల్గోలో ఏమన్నా బ్యాక్ ఎండ్లో టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే అది అనుకున్న ప్రైస్ లెవెల్ని రీచ్ అవ్వలేకపోయిందా మార్కెట్, లేకపోతే ఏంటి అనేది మనకి తెలిస్తే మనం క్లియర్గా ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్ని, టెక్నికల్ ప్రాబ్లమ్ని రెండింటిని సపరేట్ చేసి చూడవచ్చు. లెవెల్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఓకే అందుకని తీసుకోలేదు, లేదంటే టెక్నికల్గా ఏదో ఎర్రర్ జరిగింది అనేది మనం ఈజీగా ఫ్యూచర్లో కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం కనుక చూస్తే మళ్ళీ అది చేసే ప్రయత్నం అది చేస్తూనే ఉంది. సో ఒక వేవ్ అయితే బెటర్ ప్రైస్ వేవ్ కోసం అయితే చూస్తుంది. మనకి రెండోసారి ప్రైస్ రివిజన్ జరిగింది. ఫస్ట్ ఒక గ్రీన్ లైన్ అనుకుంది, అంతకంటే బెటర్ ప్రైస్కి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు అనేది నిర్ధారించుకుంది, అంతకంటే కూడా బెటర్ ప్రైస్కి రావచ్చని నిర్ధారించుకుంది. 11:49 రాత్రి పూట ఆల్గో అనేది పొజిషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ పొద్దున 7:30 అయిపోయింది. ఈ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు కూడా మార్నింగ్ చూసేటప్పటికి నాకు తెలిసింది పొజిషన్ ఎగ్జిక్యూట్ అయ్యింది అని. ఎందుకంటే ఆల్మోస్ట్ మిడ్నైట్ జరిగిన పొజిషన్ ఎగ్జిక్యూషన్ ఇది. అండ్ మనం చూస్తుంటే కనుక ఇంకా పొజిషన్ ఓపెన్లోనే ఉంది. బెస్ట్ ఫేవరబుల్ ఎక్స్కర్షన్ అంటే 50,000 పిఎన్ఎల్లో తీసుకోలేకపోయింది, అలాగని పిఎన్ఎల్ మైనస్లో కూడా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా 8-9 గంటల నుంచి ఆల్గో అయితే రన్ అవుతుంది. మరి ఇది ప్లస్లో ఎండ్ అవుతుందో మైనస్లో ఎండ్ అవుతుందో అనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే మీ సైడ్ నుంచి కూడా ఇవ్వచ్చు. అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆల్గో మనం అందరం ఆల్మోస్ట్ ఆల్ చాలా ఫ్యూచర్ అంతా కూడా మాన్యువల్ ట్రేడింగ్ నుంచి ఆల్గోకి మూవ్ అవుతున్న రోజులు ఇవి. ఎందుకంటే ఆ ఎమోషనల్ తప్పులు ఏవైతే చేస్తున్నామో ట్రేడింగ్లో, లేకపోతే ఆ ఎమోషనల్ పుష్ ఏదైతే ఉంటుందో, కంట్రోల్ ఉండకపోవటం ఏదైతే ఉంటుందో సైకలాజికల్గా, దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఒక ముందరే ప్రీడిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి నెలలు సంవత్సరాల తరబడి ఎక్స్పీరియన్స్ని ఒక ఆల్గో రూపంలో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వదిలేసి ఆటోమేటిక్ చేస్తున్న, అంటే అది బెటర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఇవి. ఇలాంటి టైంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే, మనకు కూడా ఇంకొక కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది. లైక్ చేస్తే ఇంకా మోటివేషన్గా ఉంటుంది. మీ ఒపీనియన్ కామెంట్ చేస్తే నాకు కూడా ఒక ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనది ఇంకా ట్రయల్ రన్లో ఉన్న ఆల్గో కాబట్టి మనకి చూసారా, థర్డ్ టైం కూడా ప్రైస్ రివిజన్ జరిగింది. అంటే ప్రైస్ రివిజన్ ఒకటోసారి జరిగింది, ఇంకా బెటర్ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు నేను అని అనుకుంది. సెకండ్ టైం కూడా జరిగింది, ఇంకా బెటర్ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు నేను అనుకుంది. థర్డ్ టైం కూడా ఇంకా బెటర్ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు నేను అని అనుకుంది. సో థర్డ్ టైం కూడా మనకి ప్రైస్ రివిజన్ అనేది జరిగింది. ఇక్కడ ఒకవేళ కనుక ఎగ్జిట్ అవ్వగలిగి ఉంటే ఇదివరకే ఫస్ట్ లైన్లోనే ఎగ్జిక్యూట్ అయ్యి ఉండేది, ప్లస్లోనే ఎగ్జిక్యూట్ అయ్యి ఉండేది. అయితే ఇక్కడ మనం చూడాలండి. సో థర్డ్ టైం కూడా ప్రైస్ రివిజన్ జరిగింది అండ్ పొజిషన్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దగ్గరలోకి వచ్చింది, ఇదివరకు కూడా చాలా దగ్గరలోకి వచ్చి మళ్ళీ మిస్ అయిపోయింది. దానివల్ల మనం
5 గంటలు ఎక్స్ట్రా కూర్చోవాల్సి వచ్చింది. సో చూస్తున్నాను నేను కూడా ఎగ్జిక్యూట్ ఆల్మోస్ట్ ఇంకా జస్ట్ ఇంకొక 1-2 క్యాండిల్స్లో అయిపోయింది. సో మనమైతే ఒక ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాము. 73,000 ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది ప్రస్తుతానికి ఇక్కడున్న మనం మాడిఫై చేసిన ఆల్గో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.